सद्गुरु महाराजुకు जय उत्तरांब समेत श्री निर्माद पिल्लवरी भीमेर सद्गुरु महाराज की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। గురు బ్రహ్మ శ్లోకానికి మన పెద్దలు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. గురువు బ్రహ్మ అంటే ఏంటి, గురువు విష్ణు అంటే ఏంటి, మహేశ్వరుడు అంటే ఏంటి, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అంటే ఏంటని ఈ నాలుగిటికి మనం చెప్పుకుందాము. గురు బ్రహ్మ అంటే ఈ బ్రహ్మ అంటే హృదయం అనేటువంటి భూమిలో రాగద్వేషములనే మిట్టపల్లములు, అర్షడ్వర్గాన్ని అష్టమదాలు, అర్షడ్వర్గాలు అంటే కామ క్రోధ లోభ మోహ మద అర్షడ్వర్గాలు, అష్టమదాలనే పొరలు, ధనమదము కులమదము యవ్వనమదు రాజ అష్టమదం అనే పొదలు, అష్టపాశాలు అనేటువంటి దుర్గుణాలు, తల్లిదండ్రులు భార్య తనయులు మిత్రులు ధనము సహోదరులు తనయులైన అష్టపాశాలు అనేటువంటి ఇవి పాశాలు, ఇవన్నీ కూడా ఈ దుర్గంధభూయిష్టమైనటువంటి వాటితో నిండుకొని ఉన్నది ఈ హృదయం అంతా. ఈ హృదయం లోపల ఈ హృదయము అలాంటి హృదయాన్ని గురుమంత్రం అనేటువంటి పారతోనూ గురుభక్తి అనేటువంటి నాగలితో సేవ చేసి, గురుభక్తి అనే సేవ చేసి బాగా ఆ హృదయాన్ని బాగా దున్ని ఆ కామక్రోధాలు అనే రెండు ఎడ్లను కట్టి మనసు అనే నాగలికి బాగా పరిపక్వ దశకు వచ్చేంత వరకు దున్ని ఈ ఏముంటుంది, దున్నిన తర్వాత ఈ రాగాలు కంపను చెట్లను ముళ్ళను రాళ్లను రాగద్వేషములు అనేటువంటి వాటిని బాగా మిట్టె పల్లాలను బాగా దున్ని తీసివేసి చక్కగా మంచి పదను చేసి దాంట్లో జ్ఞాన బీజాన్ని నాటుతాడు బ్రహ్మ. అందుకే బ్రహ్మ గురువే బ్రహ్మ అని చెప్పవలసి వచ్చింది. ఈ గురువు విష్ణువు ఎట్లయిన అంటే ఆ జ్ఞాన బీజాన్ని నాటిన జ్ఞాన బీజాన్ని పెంపు చేయడానికి, దానికి ఆ యొక్క పైరుకు కదా ఎట్లా మనం ఆ పంట పండే టైంలో ఎంతో తెగలు వస్తూ ఉంటాయి, ఎన్నో పురుగు వస్తూ ఉంటుంది, దానికి మందు వేసి అదంతా కూడా సాపు చేస్తూ ఉంటారు. అట్లానే ఈ విష్ణుమూర్తి మనకు ఈ పోషణకర్త, విష్ణుమూర్తి పోషణకర్త. ఈ మందుకు కదా ఎట్లయితే మనకు వేసి మనం అట్లా రక్షించుకుంటామో పంటను, ఆ రకంగానే ఈ జ్ఞాన మార్గంలో శిష్యుడు ప్రయాణం చేసేటప్పుడు అనేకమైనటువంటి ఆయనకు సంకల్పాలు సందేహాలు వస్తాయి. అలాంటి సందేహాలన్నీ గురువే తీర్చాలి. గురువు తీర్చి మంచి పోషణ చేసి మంచి జ్ఞాన మార్గాన్ని అభివృద్ధి చేస్తాడు గురువు. అందుకే గురువు విష్ణువు అని చెప్పవలసి వచ్చింది. ఈ గురుదేవ మహేశ్వర, ఈ మహేశ్వరుడు ఎట్లంటే ఈ చక్కటి జ్ఞానాన్ని, ఈ ఏదైతే పెరిగిన జ్ఞానం మంచి ఉత్తమోత్తమ జ్ఞానము అయిన తర్వాత ఈ జ్ఞానం కూడా ఎన్నటికైనా కానీ ఇది హరించేటిదే. ఈ మహేశ్వరుడు ఏం చేస్తాడంటే అలాంటి జ్ఞానాన్ని హరింపజేసి తన జ్ఞానాతీతమైనటువంటి పరిపూర్ణాన్ని చూపించి ఈ జ్ఞానాన్ని హరింపజేస్తాడు. కనుక గురువే మహేశ్వరుడు అయిపోయాడు. ఇక గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటే సాక్షాత్గా ఈ గురువు ఆ దేవుళ్ళు ఎక్కడో ఉన్న దేవుళ్ళు వచ్చి మనల్ని ఇక్కడ మోక్షం గురించి కానీ భక్తి గురించి కానీ భుక్తి ముక్తి గురించి కానీ మనకేం చెప్పరు. సాక్షాత్ గురువుని ఎదుట కనబడతా ఉంటాడు. సాక్షాత్గా నీ ఎదుట కనబడి నీకు ప్రత్యక్షంగా నీ ముంగట గురువుగారు ఉండి నీకున్న సందేహాన్ని తీరుస్తూ ఉంటాడు. అందుకే 6 తత్వములకు ఆవలి ఉన్నాడు తత్వం ఇవ్వడెరుగు. ఆ శివుడు గురు రూపం నుంచి చెప్పకుండా నవ తరబోగి శ్రీ సరానంద యోగ శ్లోకం ఉంది. అంటే ఆ 6 తత్వాలకు అంత ఎక్కడ అష్టవిధ ప్రకృతి లోపల ఉన్న పరమాత్మ గురించి చెప్పాలంటే ఎవరి సాధ ఈ మానవునితోనే అవుతుందా? ఆ యొక్క శివుడే, ఆ పరమాత్ముడే ఈ రూపంలో మానవ రూపంలో వచ్చి చెప్పకుంటే ఎవరి తరం అవుతుంది ఇది? కనుక గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పవలసి వచ్చింది. బ్రహ్మ సృష్టికర్త కాడ బ్రహ్మ, పోషణకర్త కాడ విష్ణు, లయకర్త కాడ సదాశివుడు. దాన్ని సాక్షాత్ అంటే గురువు అనేటటువంటి వాడు నీ ప్రత్యక్ష దైవం. నీకు
ఏ దేవుళ్ళు కూడా రారు కనుక నీకు తక్షణ దైవం నీ ఇంటికి వచ్చి నీకున్నటువంటి ముక్తిని చెప్పి నీ సమస్యను తీర్చి నీకున్నటువంటి కష్ట నష్టాల గురించి లాభ నష్టాల గురించి సుఖ దుఃఖాల గురించి అన్నీ నీకు చెప్పి నేను తీర్చేటువంటి నేను తీర్చిదిద్దేటువంటి వాడు గురువు కనుక ఆ గురువు సాక్షాత్తు నీకు దైవంతో సమానము. ఆ గురువును దైవం ఒక దగ్గర నిలబడితే ఒకనాడు మీకు ఎవరిని భక్తవయ్యా ముందుగా నీ గురువు అది అడిగితే సదాశివయ్య అడుగుతున్నాడట. నేను ఫస్ట్ గురువునే భక్త అంటాడట. ఎందుకు భక్తవయ్యా గురువు అంటే నాకు ఆ దైవం ఏంటో నాకు తెలియదయ్యా, నాకు ఈ గురువు చెప్తేనే తప్ప నాకు తెలియదు కనుక నా గురువే గొప్ప దైవం కంటాడంట. అంటే గురువు కంటే దైవమే గొప్ప అంటే అంత గొప్పనైనవాడు గురువు కనుక గురువుని ఎవరైతే ఆరాధిస్తారో, గురువుని ఎవరైతే నిత్యానుష్ఠ శిష్యసిద్ధి అన్నట్టుగా ఎవరైతే పాటిస్తారో ఎలాంటి సందేహ నివృత్తి అయిపోయి వాళ్ళకు జనన మరణాలు లేకుండా అవుతారనేది మరి ముక్తి సవ్యంగా సాగిపోయి వాళ్ళ సుఖ సంతోషాలు కలుగుతాయని ఆ గురువే కల్పవృక్షం కామధేనువు చింతామణి అని చెప్పి మనకు గురువులో ఎన్నో అంత గురువే కనుక గురువు లేనిది ఏది లేదు. గురువే సర్వలోకానాం దిశజే భవరోగిణాం నిదేసర విద్యానాం శ్రీ దక్షిణామూర్తి మహా గురువే సర్వలోకాలకు అధిపతి. అన్ని విద్యలు గురువు నుంచే వస్తాయి. అన్ని గురువు లేకుండా ఏది లేదు కనుక గురువుని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి ఎలాంటి బాధ లేదని చెప్పి మరి మన పెద్దల నుంచి వచ్చిన సందేశాన్ని నేను ఈ యొక్క నాకు ఈ యొక్క అవకాశం దొరికినందుకు నేను మీకు అందరికీ చెప్పుకుంటున్నాను. మీరంతా కూడా మరి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ సింబల్ నొక్కండి. సద్గురు మహారాజుకి జై.